మహాజనం వాటి ఒకేల గడ్డ దేవుని వచ్చి వర్తమానం అందిస్తారు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. అవకాశం ఇచ్చిన బంధువులు, నా ప్రియమైన అన్నయ్యకు, ఇక్కడ స్థానిక సంఘ పెద్దలకు, చేరి వచ్చిన మీ అందరికీ, దూరం నుండి దగ్గర నుండి దేవుని మాటలు ఆలకిస్తున్న అందరికీ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి నామములో ప్రేమను తెలియజేస్తున్నాను. మంచిది. ఈ రాత్రికాల సమయంలో కొన్ని సందర్భాలు మనం కలిసి ధ్యానం చేయడానికి దాదాపు 4 రోజుల ముందే అనుకుంటా అన్నయ్య దాని గురించి చెప్పినప్పుడు నేను ఖచ్చితంగా రావడానికి ఇష్టపడ్డాను. ఎందుకంటే ఇంతకు ముందు కొన్నిసార్లు కూడా ఇక్కడికి రావడం జరిగింది. మంచిది. మీరంటే ప్రభువుని బట్టి, అన్నయ్యని బట్టి, మీరంటే నాకు ఇక్కడ ఉన్న సంఘం బట్టి చాలా పెద్దలు కూడా మంచిది. ఈ రాత్రికాల సమయంలో క్లుప్తంగా దేవుడి వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. వర్తమానం ఇచ్చేటప్పుడు టైము మాకు చాలా చోట్ల చదువుతూ ఉంటారు, కానీ ఇక్కడ టైం చెప్పలేదు అన్నయ్య. ఓకే, అంటే చెప్పలేదంటే మళ్ళీ నేను అడిగానంటే ఎంతసేపు అయినా చెప్పమని, కానీ నేను అక్కడ చెప్పను. అర్థమైందా? నేను అక్కడ చెప్పను. ఉదాహరణకి నేను కొంచెం మిమ్మల్ని కూడా గమనిస్తా ఉన్నాను. అంటే మీరు బాగా డల్గా అయిపోతే ఎప్పుడు డల్ అయితే అప్పుడు ముగిచ్చేస్తాను అక్కడ మధ్యలో, అట్లా అన్నమాట. అట్లా అని అట్లా డల్గా ఉండొద్దు. మంచిది. క్లుప్తంగా మాట్లాడేవారు ధనులు వారు మరొకసారి పిలువబడతారు అన్నట్లుగా కొద్దిగా అయిన సంగతులే మనం శ్రేష్టమైన సంగతులు దైవ గ్రంథం నుంచి ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడి వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించను. అంతము వరకు అనే మాట పుట్టినట్ల కింద సంపూర్ణముగా ప్రేమించను. తల వంచుదాం. చిన్న మాట నేను కూడా ప్రార్థన చేస్తాను. దయాళుడమైన తండ్రి, కృప కలిగిన దేవ, మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ రాత్రి మీ చిత్తాన్ని బట్టి, ఏర్పాటును బట్టి ప్రభావిగా తండ్రి, నేను ఎరిగిన నీ బిడ్డల మధ్యలో మరొకసారి ప్రభావిగా తండ్రి, నీ శిలువ మరణం పునరుద్ధానపు శక్తిని ప్రకటిస్తూ ఉండగా కలిసి మేము ధ్యానం చేస్తూ మీరు మాకు సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం. ఆయన ఇదిగో చదవని లేఖన భాగాలు మీవి అనుకున్నా నేను తగ్గిపోతున్నాను. నీ నామానికి మీరే మహిమ కలిగించుకోండి. యేసు క్రీస్తు ప్రభు వారి నామంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. అందరూ ఎందుకో ఎక్కువ మంది వందనాలు ఆమె చెప్పలేదు అనుకుంటున్నాను. చెప్పారు ఆమె. ఇంతకుముందు ఇక్కడ నిండిపోయేవాళ్ళు, అటు నిండిపోయేవాళ్ళు, అటు ఎందుకని తక్కువైపోయారు? ఎందుకు తగ్గారు? మీరు వచ్చేవాళ్ళు ఇంకా ఉన్నారా? మీకు ఒక చిన్న సందర్భాన్ని చెప్పి నేను కొంచెం మీకు వెళ్తాను. చాలాసార్లు మనకు అర్థమైనట్టే ఉండేది, కానీ ఒక్కోసారి ఆఖరికి వచ్చేటప్పటికి ఇంకా కొంచెం తొందరపడాలి. వయసు అయిపోయే కొంది, ప్రభు రాకడ సిద్ధమయ్యే కొంది. ఈ మధ్య యూట్యూబ్లో చూసా, ఆఖరికి వచ్చేటప్పటికి ముందు పరిగెత్తుకొని వచ్చి ఆఖరికి వచ్చిన తర్వాత ఒక చిన్న పిల్లను ఏదో కొట్టుకొని చిన్నగా నడుచుకోండి ఎవరు రాయలేని వెళ్తే 3వ ప్లేస్ వచ్చింది అతనికి. మొదటి రావాల్సిన ఏ ప్లేసు? 3వ ప్లేస్. ఇంకొకడు గీత అదైతే ఇది అనుకొని ఎక్కడెక్కడే తారెట్లు ఆడుతున్నాడు. వాళ్ళు పెద్ద వరల్డ్ వైడ్గా అనమాట, పెద్ద ఛాంపియన్, అది పెద్ద పోటీ అనమాట. ఇంకొకటి వెళ్ళిపోయాడు, ముందుకు వెళ్ళిపోయాడు. అదే అట్లా వెళ్ళిపోయాడు, అందరు వెళ్ళిపోయారు. 7 ఒక్కటే తక్కువ. 10 మంది కన్యకల గురించి మనం చదువుతా ఉన్నాం కదా. ఆఖరి దినాలలో ప్రభు కూడా అన్నాడు, విశ్వాసమును కనుగొందున అని అన్నాడు అనలేదా? ఇంకా ఆఖరికి అయ్యే కొద్ది మనం ఏం చేయాలంటే ఇప్పుడు అది మనం జాగ్రత్తగా చూసుకోవాలి.
విశ్వాసం నూనె అయిపోయిందా, లేకపోతే మనం తొందరగా ఉండాలి, పెందలకాడ ఉండాలి, బహు సిద్ధపాటు కలిగి ఉండాలి. చూడండి, ఎవరు దేవదూత కదిలించినప్పుడు, నీళ్లు కదిలించినప్పుడు ఎవరు ముందుగా దిగుతారో వాళ్ళు అన్నట్లుగా వాళ్ళు ఎంతమంది ఉండి ఉంటారు చెప్పండి? ఆ టైంలో ఎంతమంది ఉండి ఉంటారు? అందుకని ఇద్దరు ముగ్గురు ఎక్కడ నామములు ఉంటే అక్కడ, అంటే ఒకరు ఇద్దరు వచ్చేటప్పటికి మనం దాదాపుగా ముందే ఉండాలి. అంటే మీకు ఎందుకు చదువుతున్నానండి ఈ మాట? దూరం నుంచి దగ్గర నుంచి మీరు వింటా ఉంటారని చదువుతున్నాను. నేను ఊటీలో దాదాపు 15 సంవత్సరాలు, మాకు ఒక లెక్కలో చెప్పాలంటే క్యాంపు సెంటర్ అన్నమాట. ఊటీ నాకు క్యాంప్ సెంటర్. ఎందుకంటే 15 సంవత్సరాలు దాదాపుగా నేను ఊటీలో ఆయా ప్రాంతాలు తిరుగుతా. నెల 2 నెలలకు ఒకసారి అట్లా వెళ్ళిపోయి 10-15 రోజులు అట్లా ఉండొచ్చేవాడు. నీలగిరి జిల్లాల్లో ప్రతి గ్రామంలో కాళ్ళు పెట్టి తిరిగి నేను పత్రికలు పంచినాను. అక్కడ ఒక సంఘం ఉంది, అక్కడ అరగంట ముందే వచ్చేస్తారు ఆదివారం. ఎవరు అరగంట తర్వాత 10 గంటలకు ఆరాధన అంటే 9:30కే అందరూ ఉంటారు కంపల్సరీ. ఎంత దూరం నుంచి తెలుసా? 18 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు. ఒక్కొక్కరు అడవిలో నుంచి వస్తే టయానికి బస్సు అందిద్ది, లేకపోతే అందరు రైట్స్ అనమాట. అర్థమవుతుందా? వాళ్ళ విశ్వాసం అట్లా చూస్తూ ఉన్నప్పుడు నాకు అనిపించింది, నేను మన మందిరాల్లో, మన ఊర్లలో, అమ్మా ఎవరు మాట్లాడదు, మన మందిరాలలో, మన ప్రాంతాలలో ఇది చాలా మనం చెప్పాలి, మనం ఇలా ఆచరించాలి అనే ఆసక్తి కలిగేది. ఆచరించాలి అనే ఆసక్తి కలిగేది. అర్థమవుతుందా? కాబట్టి జాగ్రత్తగా వినండి. మన శ్రద్ధ అనేది ఎక్కడ తెలిసిద్ది అంటే దేవుని మందిరానికి మనం ఎలా వస్తున్నామో అలాంటి పరిస్థితిని బట్టే మనకు తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే దేవుని మందిరానికి త్వరగా రావడానికి ఎవరైతే సిద్ధపాటు కలిగి ఉంటారో వాళ్ళు ప్రభు దగ్గరికి కూడా చాలా దగ్గరగా ఉంటారు అనేటటువంటి సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాం. సరే, మంచిది. చదవబడిన లేఖన భాగాలు మనం కలిసి ధ్యానం చేద్దాం. జాగ్రత్తగా ఎవరు మాట్లాడద్దు. వినబడుతుందా నా మాట అందరికీ? నా మాట అందరికి వినబడుతుంది కదా? జాగ్రత్తగా ఎక్కువ తగ్గించేసాను కాబట్టి జాగ్రత్తగా వినాలని ప్రేమతో తెలియజేస్తాను. మనం ఇందాక చదువుకున్నాం, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చిందని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడే లోకములో నున్న తన వారిని ప్రేమించి వారంతా వరకు ప్రేమించు అనే మాట తీసుకుంటాం. యేసుక్రీస్తు ప్రభువారు మానవాకారముతో ఈ లోకములో మనిషిగా జన్మించినటువంటి సందర్భం మనందరికీ తెలుసు. క్రిస్మస్ జరుపుకుంటాం. ప్రభు ఈ లోకంలో పుట్టాడు. ప్రభు మానవ కోటి కొరకు పుట్టాడు. మానవుల్ని రక్షించడానికి పుట్టాడు. మానవ జాతిని విమోచించడానికి, నిత్య నరకము నుండి తప్పించడానికి పుట్టాడు అని మనం చాలా సంతోషపడుతూ ఉన్నాం. ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువార్త. చాలా మందికి తెలియదు ఏంటంటే ఆయన ఎందుకు పుట్టాడు అంటే ఆయన చనిపోవడానికే పుట్టాడు అనేటటువంటి సందర్భం చాలా మందికి దీన్ని కలిపి చూస్తే క్రిస్మస్ కూడా మనం చాలా సంతోషంగా. అమ్మా ఇక్కడెవరు మాట్లాడుతున్నారు? ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? ఆ సంగతి కానీ అర్థమైతే మనం దాంట్లో కూడా కొంచెం ఆలోచనలో పడతాం. ఆయన తన ప్రజలను వారి పాపము నుండి రక్షించడానికి పుట్టాడు. ఎందుకంటే యేసుప్రభు చచ్చిపోవడానికే పుట్టాడు. యేసుప్రభు ఎందుకు పుట్టాడు? చచ్చిపోవడానికి పుట్టాడు. ఆయన పుట్టినప్పుడు 8వ దినం సుమియోను దగ్గరికి మందిరంలోనికి తీసుకుని వెళ్ళినప్పుడు ఆ మందిరములో సుమియోను, ఆ యాజకుడైన సుమియోను అంటాడు, నాదా నీ దాసుని ఇప్పుడు నీ మాట చొప్పున పోనిచుచున్నావు. ఇజ్రాయేలుకు లేకపోతే అన్య జనాన్ని రక్షణగా, వెలుగుగా ఇదిగో నీవు వచ్చావు అనేటటువంటి సంగతులు, నువ్వు ఇట్లా అవతరించావు అన్నట్లుగా ఆయన మాట్లాడే సందర్భాలు అయిపోయిన తర్వాత ఆయన అంటాడు, మరియమ్మని చూసి అంటాడు, నీ కడుపులో ఒక ఖడ్గము దూసుకొని పోతుంది అని. అప్పుడు ఆమెకు సరిగా
దాన్ని కొంచెం మనం లోతుగా ఆ టైంలో పెద్దగా మనం ఆలోచన చేయాలి. ఈ రాత్రికాల సమయంలో సుమయోనుకు తెలుసు, ప్రవక్తలకు తెలుసు ముందుగానే. యెషయా గ్రంథం 53వ అధ్యాయం ఇంకా అనేక గ్రంథాలలో, కీర్తనల గ్రంథములో అనేక సందర్భాల్లో ముందుగానే ఆయన గురించినటువంటి సంగతులు, అద్వితీయమైన సంగతులు, ఆయన చావుల గురించి చక్కగా రాసి పెట్టారు. యేసుక్రీస్తు ప్రభు వారికి తెలుసు, లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. దానికంటే ముందుగా అనేక మంది ప్రవచిస్తూ వచ్చారు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా చెబుతూ వచ్చాడు. అక్కడ మనం చూసినప్పుడు తాను ఈ లోకము నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ఆయన వెళ్ళిపోయే టైం వస్తుంది, ఆయన చనిపోయే టైం వస్తా ఉంది, ఆయన ఆ శిలువకు చేర్చబడే టైం దగ్గరికి వస్తుంది. అర్థమవుతుందా? ఎవరికి అర్థమైంది ఆ సంగతి? ఎవరికి అర్థమైంది? ఎవరికి అర్థమైంది? యేసుక్రీస్తు ప్రభు వారికి అర్థమైంది. అర్థమవుతుందా మీకు? అందుకనే ఆయన టైం అయిపోతూ ఉన్నప్పుడు చాలా స్పష్టంగా ఆ విషయాలు తెలియచేస్తూ అట్లా ముందుకు వస్తుంది. లాస్ట్ ఇయర్ మనం నేను వచ్చినప్పుడు ఏ సంగతులు జ్ఞాపకం చేసుకుంటూ ముందు వారం, ఆ ఈస్టర్కి ముందు వారం, అంటే ఎట్లా చెప్పుకున్నాం, యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోక ముందు వారం ఆయన గడిపినటువంటి సందర్భాన్ని, బేతనియాలో ఆఖరి వారం ఆయన అక్కడ గడుపుతూ ఉన్నటువంటి ముందు రోజులు, క్లుప్తమైనటువంటి ఆ సందర్భాన్ని గడుపుతూ ఉన్నటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేశాం. ఆఖరి రోజుల్లో ఎక్కడ గడుపుతారు చెప్పండి? ఆఖరి రోజులు టైం అయిపోతుంది అని ఆయనకి అర్థమైపోయింది. బాగా జాగ్రత్తగా వినండి. ఆయన చనిపోతాడు అనేటటువంటి సందర్భం ఆయనకి అర్థమవుతుంది. ఆఖరిలో ఆయన ఎవరింటికి వచ్చాడు తెలుసా? ఎక్కడికి వచ్చాడు? బేతనియాకి వచ్చాడు. బేతనియాలు ఎవరున్నారు? బేతనియాలు ఎవరున్నారు? మరియా, మార్తా, లాజరు. మరియా, మార్తా, లాజరు వాళ్ళకి తల్లిదండ్రుల గురించి ఎక్కడ చెప్పబడలేదు. వాళ్ళ తల్లిదండ్రులు అబ్బాయి దగ్గర కర్ర తీయండి. మీరు పక్కనున్న వాళ్ళు మీకు ఎంత వాక్యం వినడానికి ఆసక్తితో కూడా ఇదే మార్కులు అన్నమాట. మీకు అసలు ఏమి పట్టనట్టుగా ఉంది అంటే మీకు పెద్దగా ఆ మార్కులు రావు. మీ లోపల కసి ఉంది అంటే ఎట్లుండిద్దో తెలుసా? పక్కనున్న వాతావరణాన్ని కూడా మీరు ఏం చేస్తారు? అర్థమైందా? అట్లా అంటే మీకు అర్థం అవడానికి చదువుతున్నా. అంటే ఇట్లాంటి సందర్భాలు చెప్పకూడదు. ప్రభువు నమ్ముకోకముందు నేను ఒక హీరోకి మంచి వీరాభిమానం. ఓ రోజు క్యూలో నిలబడి టికెట్లు కొనడానికి నిలబడితే వర్షం పడుతుంటే వచ్చేసా పక్కకి. కానీ జనం అందరూ అట్లానే ఉన్నారు. నాకు అప్పుడు అనిపించింది, నాకంటే వాళ్ళు ఎంత పెద్ద, నేనే పెద్ద వీరాభిమాన్ని, వర్షం పడుతున్నా వాళ్ళు రాలేదు క్యూలో నుంచి, వాళ్ళు ఎంత పెద్ద. చూడండి, నరకానికి వెళ్ళేటటువంటి సందర్భాల్లో మనం ఎంత చూస్తూ ఉంటాం. కానీ ఈ దైవత్వానికి సంబంధించిన సంగతులు చాలా ఆసక్తిగా మనం ఏం చేయాలి? జాగ్రత్త. సరే, మనం ధ్యానం చేద్దాం. ఆఖరి వారములో యేసుక్రీస్తు ప్రభువారు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? బేతనియాకి వెళ్ళాడు. బేతనియాలో ఎవరున్నారు? బేతనియాలో వాళ్ళకి తల్లిదండ్రులు లేదు. నేను అంటాను, ఒక దిక్కు లేని కుటుంబం, ఎవరు వెనక ముందు లేదు. వాళ్ళకి యేసు ప్రభు తప్ప ఎవరు సరిగా ఎవరు లేరు. చూడండి, ఒక కుటుంబం తల్లిదండ్రి కూడా లేనటువంటి వారు, అలాంటి కుటుంబం దగ్గరకు ప్రభు ఆఖరి రోజులు అక్కడ ముందు గడిపాడు అనేటటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ వస్తూ ఉన్నాం. సరే, దైవ గ్రంథంలోని మనం జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ఆయన టైం అయిపోతుంది అనే సందర్భం అర్థమయ్యి ఆయన తన కార్యాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఏం చేస్తా ఉన్నాడు? ఇక టైం అయిపోతా ఉంది, నేను చనిపోవాలి, నేను అప్పగించబడాలి, నేను మానవ జాతి కొరకు ప్రాయశ్చిత్తము చేయాలి అని ఆయనకు అర్థమయ్యి ఆయన ఏం చేస్తా ఉన్నాడు? ఎరిగిన వాడే ఆ లోకములో ఉన్న తన వారిని, యేసుక్రీస్తు ప్రభువారు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. లోకములో ఉన్న తన వారు అనగా మానవ జాతి ఎలాగూ ప్రేమించాడు చూడండి, వారిని అంతము వరకు ప్రేమించాడు అనే విషయాలు రాయబడ్డాయి. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఎందుకంటే
ఎందుకు దాన్ని మనం ఎలా గుర్తించగలం అంటే ఎట్లనగా, మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. దేవుడు మన పట్ల తన ప్రేమను వెల్లడిపరుస్తూ లోకములో ఉన్న తన వారిని ఎట్లా చెప్పుకున్నాం, ఆ కార్యక్రమానికి ఆయన అప్పగించబడడానికి కారణం ఎవరు అంటే నీవు నేనే. నీ మీద నా మీద ఉన్న ప్రేమ ప్రభుని ఎక్కడికి తీసుకొని వెళుతుంది? ఎక్కడికి? ఎలా ప్రేమించాడంట? అంతము వరకు, అంటే కింద సంపూర్ణముగా ప్రేమించాడు. ఈ రాత్రికాల సమయంలో ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లరా, సంపూర్ణముగా మానవ జాతిని ప్రేమించి వారి కొరకు తన ప్రాణాన్ని పెట్టిన దేవదేవుని గురించినటువంటి సంగతులు మరొక సంవత్సరంలో కాదు, మరి ప్రతి సందర్భంలో కూడా మనం ధ్యానం చేయడం ఎంత శ్రేష్టమైనటువంటి సందర్భం. కాబట్టి అంతము వరకు ప్రేమించిన, సంపూర్ణముగా ప్రేమించిన దేవుని ప్రేమ యేసుక్రీస్తు ప్రభువు. ఆఖరి రోజుల్లో చూడండి, వాళ్ళ అమ్మ, అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెలు ఉన్నారు కదా, యేసు ప్రభు ఉన్నారు లేరా? ఆఖరి రోజులు వాళ్ళకి అర్థం కాల ఈ సంగతులు చాలా. ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఎవరికి చెప్పుకోవడానికి వెళ్ళాడు? శిష్యులు ఉన్నారు. ఎక్కడికి వెళ్ళాడు? ఒక దిక్కులేని గుడ్డము. అక్కడ మళ్ళీ ఒక సీమోని ఇంటికి వెళ్ళి భోజనానికి పిలిచారు, అక్కడికి వెళ్ళాడు. తర్వాత ఆయన చిన్నగా యెరూషలేము ప్రాంతానికి కూడా ఆయన వచ్చేసినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారికి ఇక నేను తండ్రి వద్దకు వెళ్ళాలి అనగా చనిపోయే టైం వచ్చింది అని ఆయన పండగ ముందే ఎరిగిన వాడే అట్లున్నాడు. ఎవరి పనిలో వారు బిజీగా ఉన్నారు. దేవునికి అర్థమైంది, ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు. ఇస్కరియోతు యూదాకు కూడా అర్థమవుతూ ఉంది, వాడు ఆ పనిలో బిజీగా ఉన్నాడు. పరిసయ్యులు, సద్దుకయ్యులు కూడా రెడీగా ఉన్నారు. ఎవరి పనిలో, సాతాను వారి పనిలో బిజీగా ఉన్నాడు. అర్థమవుతుందా? ఎవరి పనిలో వారు. పండక్కి 17 ప్రాంతాల నుంచి ఆయా ప్రాంతాల్లో చెదరబడిన యూదులు మొత్తం వచ్చారు. వారి పనిలో వచ్చిన గెస్ట్లుగా వారి పనిలో వారు బిజీగా ఉన్నారు. చకచక పనులన్నీ జరిగిపోతా ఉన్నాయి. అందరూ ఎవరి పనిలో వారు బిజీగా ముందుకు వెళుతూ ఉన్నారు. అర్థమవుతా ఉందా మీకు? ఎవరిని బట్టి మన పాపం, మన శాపం ప్రభువుని ఎక్కడికి తీసుకొని వెళుతుంది? ఎంత మంది పని చేస్తూ ఉన్నారో చూడండి. ఈరోజు ఆ సత్యం అర్థమైన మనం ప్రభు కొరకు నమ్మకంగా పని చేయలేకపోతున్నాం. నమ్మకంగా పని చేసేవాడిని తీసుకొని చంపేస్తూ ఉన్నారు. సమాధుల మీద, మరణాల మీద కట్టబడిన మన ఆత్మరక్షణ. మీకు ఒక సంగతి జ్ఞాపకం చేస్తాను, బాగా చూడండి. యేసు ప్రభువుకు తెలుసు ఆయన చనిపోతాడని. శిష్యులు కూడా చాలాసార్లు చూస్తూ ఉన్నప్పుడు శిష్యులకు తెలియదు, కానీ యేసు ప్రభువుకు తెలుసు వీళ్ళు కూడా చచ్చిపోతారు. అవునా కాదు? తెలుసా మీకు? వాళ్ళు చాలా సందర్భాల్లో చిన్న లోపాలు, తప్పులు చేస్తా ఉన్నప్పుడు ప్రభు చిన్నగా మందలిస్తా వాళ్ళు ఎంత చూస్తారో అట్లా చూస్తా ఉంటారు. ఎందుకంటే ఎవరు ఎలా చనిపోతారో కూడా ప్రభువుకి తెలుసా తెలియదా? ఈరోజు మనకు మాత్రం కడుపులో నీళ్ళు కదలకుండా ప్రశాంతంగా వచ్చేసిన ఆత్మరక్షణ ఉచితముగా అనేక మంది, ఎంతో మంది ప్రాణ త్యాగం చేసి తెలుసా? మనకి లేదు, మనకి పెద్దగా ఏం లేదు. ఎందుకనంటే మనం గట్టిగా ఉన్నమాట అంటే ఉండు రచ్చిరాదు, మనం గట్టి కోపాలు వస్తాయి. ఇదిగో మీకు చెబుతున్నానండి సహోదరులరా, పండిత రామాబాయి అని ఒక ఆమె ప్రభు నమ్ముకున్న కొత్తలో, ఇక్కడ సువార్త వచ్చిన మొదటి దినాల సంవత్సరాల్లో ఆ టైంలో ప్రభు నమ్ముకున్న ఒక ఆమె, వాళ్ళ క్యాంపులో అనేక మంది విధవరాళ్ళు, అనాథ పిల్లలు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ క్యాంపులో ఒక రాత్రి ఒక చోట లైట్ వెలుగుతూ ఉంటే వీళ్ళు వెళ్ళి ఏంటని చూస్తే ఒక 15 సంవత్సరాల పాప ఒక దాదాపుగా 200 మందినో 1500 మంది పిల్లల లిస్ట్ చేతుల్లో పట్టుకొని ప్రార్థన చేస్తున్నారు. అట్లాంటి త్యాగమూర్తుల ప్రార్థన మీద, త్యాగం మీద ఎట్లా మనకు వచ్చింది మన దాకా. ఇప్పుడు మనకేమో సరైన ఇది లేదు. ఎందుకనంటే అందుకని నేను అంటాను, పెరుగు తోటకూరలో పెరుగు లేదు,
అర్థమైందా? నేతి బీరకాయలో నెయ్యి లేదు, విశ్వాసుల విశ్వాసం మనకి చాలా ఈజీ అయిపోయింది. ఎట్లా అనగానే బిల్డింగ్లు వచ్చేస్తాయి, ఎట్లా అనగానే కుర్చీలు వచ్చేస్తాయి, ఇలా అనగానే ఎవరో ఒకరు మనకి కావాలంటే కమ్మగా ఏదైనా పొలావు కోడి మాంసం కూడా బ్రహ్మాండంగా రెడీ చేసి పెడతారు. ఆ రోజుల్లో ఏం లేవు. చూడండి, పరిశుద్ధుల త్యాగాల మీద ప్రభువే మొదటి రాయి అయ్యాడు, లేకపోతే మొదటి కేంద్ర బిందువు అయ్యాడు. ప్రభు వచ్చాడు ఈ పాప ప్రపంచాన్ని రక్షించడానికి. ప్రభు గొప్ప కన్నీటి చుక్క అయ్యాడు, లేకపోతే ఇలా మానవ కోటి విమోచనకు ప్రారంభమయ్యాడు. ఏ దారిలో ప్రభు నడిచాడో ఆ దారిలోనే చాలా మంది నడిస్తే ఈరోజు మనకు చాలా సింపుల్ గా వచ్చింది. అందుకని కుండలోకి అన్నం ఎలా వస్తుందో బాగా తెలిసే కొంతమంది ఇళ్లలో పిల్లలు గాలత్వంగా తిరుగుతూ ఉంటారు. తెలియదు వాళ్ళకి నాన్న ఎంత కష్టపడుతున్నాడు, అమ్మ ఎంత కష్టపడుతుంది, వాళ్ళు ఎంత ఏడుస్తున్నారు ఒక్కొక్క సందర్భంలో మామూలుగాని ఆ సందర్భాలు కదా అర్థమవుతుందా? ఆ సందర్భాల్లో అర్థం కాదు. వస్తుంటాడు, పెట్టుకుని అంటే వెళ్ళిపోతాడు, అవసరమైతే కంచాన్ని ఇసిరి కొడతాడు. అది ఆ క్యారెక్టర్ మంది. మనకిష్టమైతే వింటాం, మనకిష్టం లేకపోతే ఏదో, మనకు నచ్చితే ఉంటాం, నచ్చకపోతే. కాబట్టి ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. యోనా పనిలో బిజీగా ఉన్నాడు. ఎప్పుడు పట్టించాలా, ఎప్పుడు ఆయన్ని మామూలుగా అప్పగించాలని అనేక మంది అందరి పనిలో కూడా వారు కూడా బిజీగా ఉండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లలారా, తర్వాత పస్కా పండుగ వస్తుంది. పస్కా విందు సిద్ధముగా చేయబడబోతుంది. అక్షరార్థంగా ఆత్మీయంగా యావత్ ప్రపంచం మానవ కోటికి విడుదల విమోచన యేసుక్రీస్తు ప్రభు వారి రక్తము ద్వారా, ప్రాణము ద్వారా, రక్త ప్రోక్షణ ద్వారా మానవ జాతికి రాబోతుంది. ఎవరి పనిలో తండ్రి కూడా, దేవుడు కూడా ఆయన పనిలో ఆయన బిజీగానే ఉంటూ ఉన్నాడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. మానవ జాతిని విమోచించడానికి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని ఆయన పంపించి ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? మానవ జాతిని ప్రేమించాడు. ఎట్లా ప్రేమించాడు? తన కుమారుని అప్పగించాడు. ఎట్లా అంటే అంతవరకు సంపూర్ణముగా, అంటే ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించాడు. నేను ఇంతకుముందు మీకు వచ్చినప్పుడు చెప్పాను, 15 ఏళ్ళు పెట్టి సెల్ ఫోన్ కొనుక్కున్నాం. 15 ఏళ్ళు ఎక్కువ, సెల్ ఫోన్ ఎక్కువ అంటే సెల్ ఫోన్ ఎక్కువ. 15 ఏళ్ళు పడేసి ఏం చేశాం? 15 ఏళ్ళు ఇచ్చేసి సెల్ ఫోన్. ఇప్పుడు చూడండి, దేవుడు తన కుమారుడి కంటే మనల్ని ఎక్కువగా ప్రేమించాడు. ఇట్లా చదువుదాం, తన ప్రాణం కంటే దేవుడు మనల్ని ఎక్కువగా ప్రేమించాడు. తన ప్రాణాన్ని ఇడిచిపెట్టి వదిలేసి లెక్క చేయకుండా మనల్ని ప్రేమించాడు. మన కొరకు. ఇప్పుడు ఆయనకి ఎవరు ఎక్కువ? ఆయన ప్రాణం ఎక్కువ, మనం ఎక్కువ? ఎవరు ఎక్కువ? నీకెవరు ఎక్కువ, నాకెవరు ఎక్కువ? దారుణమైన వాళ్ళు మనం. అర్థమవుతుందా? కాబట్టి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆయనకు ముందే తెలుసు ఆయన పస్కా వస్తుంది అనగా, అందుకని దానికి సిద్ధపడుతూ, అందరినీ సిద్ధపరుస్తూ, ఆయన ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉండి తన వారిని ప్రేమిస్తూ ఉన్నాడు. మానవ జాతిని ప్రేమించిన ఏకైక దేవుడు, పాపములో ఉండగా మానవ జాతిని ప్రేమించినటువంటి వాడు. ఒకసారి ఈరోజు కూడా జ్ఞాపకం చేసుకున్నాను అన్నమాట. మా రక్త సంబంధికుల్లో ఒక చిన్న ఇబ్బంది అయి నేను అతని దగ్గరికి వెళ్ళినప్పుడు అన్నాడు అతను, ఒక గొడవ అయింది, ప్రభు నమ్ముకోనప్పుడు. అప్పుడు నమ్ముకోలేదు, పెళ్ళి అయింది, కానీ పెళ్ళి 4 సంవత్సరాల దాకా నేను ప్రభు నమ్ముకోలేదు. ఆ టైంలో ఒక గొడవ అయ్యి నేను అక్కడికి పారిపోయి అతని దగ్గరికి వెళ్ళి తలదాచుకోవడానికి వెళ్తే అతను ఏమన్నాడంటే, మంచి పనులు చేసి వస్తే రా, చెడ్డ పనులు చేస్తే రా. మంచి పనులు చేస్తే నేను వెళ్ళాల్సిన అవసరం ఉండిద్దా? మనం వెళ్ళాల్సిన పని ఉండిద్దా? మనం ఎవరండి ఇలా ఒకలే మన ఇంటికి వస్తారు. చూడండి, పాపములో ఉన్న మానవ జాతిని ప్రేమించినటువంటి వాడు, పాపము ఎరుగని వాడు, పాపము తెలియని వాడు, పాపము ఆలోచన లేనటువంటి వాడు, ఆఖరికి ఆయన పాపాలన్నీ ఆయన మీద మోసుకొని ఆయన ఏమైపోయాడు? పాపమైపోయాడు. ఈ పాప శిక్ష అంతా ఆయన మీద మోపబడి చిత్తరోధ చేయబడ్డాడు, దారుణమైపోయాడు. ఎవరు? పాపము ఎరుగని వాడు. ఎవరి కోసం ఇదంతా? ఎవరి కోసం? మన
మన కోసం. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, కాబట్టి ఎవరి పనిలో వారు సిద్ధంగా ఉన్నారు. ప్రభు కూడా దానికి ముందుగా రియాక్ట్ అయ్యాడు, వచ్చాడు. యెరూషలేములోనికి వస్తూ ఆయన పస్కాను కూడా సిద్ధం చేశాడు మొదటిగా. ఆ తర్వాత ఆయన వారందరినీ సిద్ధపరుస్తూ వారి కాళ్ళు కడిగాడు. వాళ్ళు చాలా మంది అనుకుంటున్నారు, ఇక వెళ్ళిపోతున్నాడు కదా ఆయన, ఇంక వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళని కొంచెం క్రమపరచాలని ఆయన అనుకున్నాడు, బాధ్యత అప్పగించాలి. ఏం చేశాడు తెలుసా? వాళ్ళు ఎవరు గొప్పోళ్ళు అనుకుంటున్నారు. ఆయన వెంటనే ఆ రాత్రి పస్కా దానికి సంబంధించి కార్యక్రమం జరుగుతూ ఉండగా ఆయన వారి కాళ్ళు కడిగి ఆ కండవతో వారి కాళ్ళు తుడుస్తూ ఉన్నాడు. ఎన్ని శ్రేష్టమైన సంగతులు మనకి చెప్పాల్సినవి, వారికి వినిపించాల్సినవి, వారికి చాలా క్రమపరచాల్సినటువంటి సందర్భాలు ఆయన తెలియచేస్తూ, ఇవన్నీ మనం ఎందుకు ధ్యానం చేస్తూ ఉన్నామంటే, అలాగే ప్రభు తన పనిని కొనసాగించి మనకు అప్పగించిన పని కూడా మనం ఏం చేయాలి? ప్రభు ముగించాడు, మనం కూడా ఏం చేయాలి? ఏం చేయాలి? మనకు అప్పగించిన పని ఏం చేయాలి? మనం చేయాలి. చలో మనం ధ్యానం చేద్దాం, ముందుకు వెళ్దాం. అయితే ఆయన యోనా కూడా ఆయన కాళ్ళు కడిగి ఆయన ఏం చేశాడు? ఆయన కూడా అప్పగించేవాడిని కూడా ఏం చేశాడు? మనమైతే ఎవరైనా చేయగలం ఈ పని? అప్పగించేవాడిని కూడా కాళ్ళు కడిగాడు, కానీ వాడికి కనికరం లేదు. అర్థమవుతుందా? కనికరం లేదు. అయితే చూడండి, ఆ రాత్రి వాడు ఏం చేశాడు తెలుసా? యోనా ప్రభువుని అప్పగించాలని బయటికి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి బయట మొక్కు ముంచి దేవుడు ఏం చేశాడు? అడిగిచ్చాడు. ఆడు ఏమేమి కోల్పోయాడు తెలుసా? తర్వాత జరిగే బల్లలో కోల్పోయాడు. మొదటే మొక్కు ముంచి ఇచ్చాడు. మొక్కు ముంచి ఇచ్చడం అనేది ఆరాధనలో భాగం కాదు. తర్వాత వాడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకున్న ఆ ప్రభురాత్రి భోజనం మిస్ అయిపోయాడు. తర్వాత ఆయన తిరిగి లేచే విధానాన్ని చూడడం కూడా మిస్ అయిపోయాడు. తెలుసా? వాడు ఏం కోల్పోయాడు అంటే, ఆ రాత్రి యోనా వెలుగై ఉన్న ప్రభు విడిచిపెట్టి చీకట్లోకి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి తన పనిని కొనసాగించడానికి వాడిని తీసుకొని రావడానికి ప్రభు దగ్గరికి వాడు ఎక్కడికి వెళ్ళాడు? యోనా ఏం కోల్పోయాడు? చాలా మంది ఈ రోజుల్లో దేవుడి దగ్గర నుంచి బయటికి ఏదో ఒక సాగు, ఏదో ఒక, నేను చాలా రోజుల నుంచి వెళ్తున్నానండి, నాకేం పెద్దగా, ఉన్న రోజులు బ్రహ్మాండంగా ఉంటాం, దేవుడు ఇచ్చిన రోజులు బ్రహ్మాండంగా ఉంటాం. ఏదన్నా చిన్న కార్యం జరగకపోతే ఏమనే వాళ్ళు ఉన్నారు? జీవము దగ్గర నుంచి, వెలుగు దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోయారు. ఈ రోజుల్లో మనకు కూడా ఇది ఒక గొప్ప పాఠం. ఎంతకాలం నుంచి మందిరానికి వస్తున్నాం అనేది కాదు, ఎంత విశ్వాసం, ఎంత ఆత్మరక్షణలో మనం ఎదుగుతూ ఉన్నాం, ప్రాణం పెట్టిన ప్రభు కొరకు మనం ఎలాగో జీవిస్తూ ఉన్నాం అనే సంగతి. బాగున్న వారందరూ ఉంటారు, ఇబ్బంది వచ్చినప్పుడు ఎంతమంది ఉంటారు? తొందరలో రాబోతుంది. నేను చెబుతా ఉండే ఇందుకు ముందు రెండవ రాకడ గురించి మాట్లాడేటప్పుడు చెబుతా, వీఆర్ ఆల్ లాస్ట్ జనరేషన్ టు ది వరల్డ్. ఈ ప్రపంచానికి మనమే ఆఖరి తరం. మంచి సందర్భాలు రాబోతున్నాయి తొందరలో. అప్పుడు ఎంతమంది ఉంటారు? మేలు వచ్చినప్పుడేమో ఉంటాం, ఇబ్బంది వచ్చినప్పుడు ఎంతమంది ఉంటారు? అప్పుడు గోధుమలు ఎవరో, గురుగులు ఎవరో, తాళ్ళు పొట్టుంటారు చూసావా, పొట్టెవరో ఎప్పుడు తెలిసింది? యోనా బయటికి వెళ్ళిపోయాడు. రాత్రి పూట బయటికి వెళ్ళిపోయాడు. బయట చీకటి ఉంది, లోపల వెలుగైన ప్రభు ఉన్నాడు, లోపల నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎన్నిసార్లు ఆత్మీయతలో నుండి ఎన్నిసార్లు మనం బయటికి వెళ్ళిపోతున్నాం. లోకంలో అది కరెక్ట్ కాదని తెలిసినా కూడా క్షణకాలం లేకపోతే కొద్ది కాలం ఉండే ఈ పాపమును అనుభవించడానికి దేవుణ్ణైనా పక్కన పెట్టి వెళ్ళిపోయేవా? బాప్తిసం వద్దండి ఇప్పుడే మాకొద్దు, ఎందుకని మేము చేయాల్సినవి చాలా ఉన్నాయి. ప్రభు వద్దండి, ఇప్పుడే వద్దండి, అర్థమవుతుంది వారికి. యేసు ప్రభు దేవుడని, ఆయన మానవ కోటి కొరకు తన రక్తాన్ని కార్చాడని, తన ప్రాణం పెట్టాడని, మరణించి తిరిగి లేచాడని పొద్దు రోజులు లేకపోతే ఏదో ఒక మూలలో మన పల్లెల్లో వాక్యం వినబడతా ఉండేది చిన్నప్పటి నుంచి. కానీ ఏమంటారు తెలుసా? కొన్ని ఉన్నాయండి, అవి కొంచెం మానేసి పక్కన పెట్టి వస్తాం. ఎవరిని బయట పెడుతూ ఉన్నాం, ఎవరి దగ్గర నుంచి దూరంగా వెళుతూ ఉన్నాం, పాపాన్ని
ఎంతమంది ప్రేమించడానికి ప్రభువుని దూరం చేసుకుంటే ఇస్కరియోతు యూదాకు పట్టిన గతి వారికి పడదు. మళ్ళీ రావడానికి అవకాశం ఉండొచ్చు, లేకపోతే యూదా మళ్ళీ రావడానికి అవకాశాలు చాలా తక్కువగా కనబడి ఉరేసుకొని పడి ఆ కొమ్మ ఈరికి పడి రాళ్ళ మీద పేగులు బయటకు వచ్చి చచ్చిపోయాడు. ఆ రాత్రి యూదా ఏం చేస్తూ ఉన్నాడు? లోపల నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉన్నాడు. ప్రభు చూస్తూనే ఉన్నాడు. చెప్పాడు యూదాకి, యూదా ఏం చేయాలంటే ప్రభువుకు తెలుసన్న సంగతి కూడా అర్థమైపోయింది యూదాకి. సరే వెళ్ళి ఏదో చెయ్యంటే వెళ్ళిపోతూ ఉన్నాడు. బయటికి వెళ్ళిపోయి ఏం చేశాడు తెలుసా? నేరుగా ప్రభువును పట్టించడానికి మనుషుల్ని తీసుకొని వస్తూ ఉన్నాడు. ఆ రాత్రి రాత్రి భోజనం అయిపోయింది. వారు ఏం చేశారంటే అక్కడి నుంచి గెచ్చమనే తోటకు వెళ్ళారు. గెచ్చమని అంటే నూనె గానుగ అని అర్థం వచ్చేటటువంటి అర్థం. అయితే గెచ్చమనే తోటకి ప్రభు ఎప్పుడు ప్రార్థన చేసుకుంటా ఉంటాడు కదా, అక్కడికి వెళ్ళాడు. కొన్ని చరిత్ర గ్రంథాలు ఏం చెబుతున్నాయంటే ఇదంట యోగా నేరుగా ఆ ప్రభురాత్రి భోజనం జరిగే చోటకి తెచ్చాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయాడని తెలిసింది. అక్కడ ఎవరున్నారు? మార్కు అని మారు పేరు కలిగిన యోగం ఉన్నారు. ఆయన ఏం చెప్పాడు? ఆయన అక్కడ తెలుసు కదా, మరియ కుమారుడు, మార్కు సువార్త రాసి మనోడు అక్కడ ఉన్నాడు. యోగా మళ్ళీ వాళ్ళని తీసుకొని వెళ్ళినప్పుడు ఆయన ఇక్కడ లేడు అని చెప్పినప్పుడు వాళ్ళు వెళుతూ ఉంటే మార్కు కూడా షార్ట్ కట్ లో పరిగెత్తాడంట గెచ్చమని వాళ్ళకి చెప్పాలని వెళ్ళారు. అక్కడికి ఈలోగా దీనికంటే ముందు యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళారు. యోగా లేడు. ఇంకెంతమంది ఉన్నారు? 11 మంది శిష్యులు ఉన్నారు. ఆయన వెళ్ళి ముగ్గురిని ప్రత్యేకంగా ఆ తోట ఎంట్రన్స్ లో కొంతమంది నాపి ముగ్గురిని ప్రత్యేకంగా తీసుకొని ముందుకు వెళ్ళాడు. వారిని విడిచిపెట్టి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి ఆయన విజ్ఞాపన చేసి ప్రభుతో మాట్లాడుతూ దేవునితో అక్కడికి వెళ్ళిపోయాడు. చూడండి, అంత అయిన తర్వాత 2 సార్లు దాదాపు ప్రభు వచ్చాడు. వీరు నిద్రపోతున్నారు. ఆ తర్వాత ఇంకా వారు అట్లానే నిద్రపోతూ ఉంటే సరే కాసేపు అలసట తీసుకోండి. ప్రభు చూస్తున్నాడు ఇటు పెట్టి, మీకు అర్థం అవడానికి చదువుతున్నా. ఆ కెద్రోను వాగు అవతల నుంచి రావాల్సిన వారి కొరకు ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడు. అదే కదా మనం చూసాం ఇందాక ఏమని, తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గరే వచ్చిందని అనే మాట చూస్తూ ఉన్నాడు. తర్వాత 26వ అధ్యాయంలో కూడా ఆ తర్వాత కొన్ని సువార్తల్లో కూడా ప్రభు అంటాడు లెండి వెళ్ళుదు. అంటే మీకు అర్థం అవడానికి చదువుతున్నాను. కొన్ని సువార్తల్లో రాయబడలేదు కానీ చరిత్ర గ్రంథాల్లో రాయబడ్డాయి. మినుకు మినుకు మినుకుమని దివిటీలు కొట్టుకొని వస్తున్నారంట. ఎక్కడి నుంచి? ఆ వాగు దాటి. ఆ వాగు మందిరంలో అప్పటికే పండక్కి చాలా మంది వచ్చారు. మేబీ దాదాపు 2 కోట్ల మంది పైనే బయట దేశాలకు వెళ్ళిన వారంతా ఆ పండక్కి, పస్కా పండక్కి వచ్చారు. అన్ని ఇళ్ళన్నీ చుట్టాలతో నిండిపోతా ఉంది. ఆ కెద్రోను వాగులో కూడా బలులనిపించినటువంటి రక్తం అయ్యంతా మందిరంలో నుంచి వచ్చేవి కూడా దాంట్లో నుంచి వస్తూ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఆ వాగు అవతల నుంచి గెచ్చమనే తోటలోకి ఈ దివిటీలు పట్టుకొని మెలుకుమంట వస్తా ఉన్నారంట. ప్రభు దూరం నుంచి గమనిస్తూనే ఉన్నాడు. వీళ్ళంతా నిద్రపోతున్నారు. ప్రభుకి నిద్ర లేదు. ఆయన అక్కడ ఎంత చెమట రక్తం బిందువులా మారేలా జ్ఞాపకులు ఆయన బాధపడుతున్నాడు. చింతాక్రాంతుడై ఆయన వేదన చెందాడు. ఇప్పుడు చూడండి, దగ్గరికి వస్తా ఉన్నప్పుడు వాళ్ళకి ఎదురెళ్ళారు. లెండి వెలుగుతుంది. ప్రభు మానవ కోడిగా ఆయన ప్రేమించాడు లోకాన్ని సంపూర్ణముగా, అంతవరకు ప్రేమించాడు. ఆయన తను తాను తగ్గించుకున్నాడు, తను తాను అప్పగించుకున్నాడు. మానవ జాతిని రక్షించడానికి గొప్ప బలియాగానికి ఆయన సిద్ధపడ్డాడు. ఎదురెళ్ళినప్పుడు ఏం జరిగిందో తెలుసా? మనందరికీ తెలిసిన విషయాలే. ఎదురెళ్ళినప్పుడు ఎవరిని ఎదుగుతున్నారు అని అడిగారు. ఎందుకు అడిగారు చెప్పండి? పక్కన యోగా ఉన్నాడు, ఆయన్ని అప్పుడప్పుడు చూసిన వారు ఉన్నారు. మరి ఎందుకు ఆ మాట అంటే దీనికి ముందు ఇంకోటి కూడా ఉంది. వాళ్ళు ఒక ఇది చెప్పారు, ఇస్కరియోతు యూదా. ఆయన మేము గుర్తుపట్టాలంటే ఎట్లా? ఎందుకనంటే ఆల్రెడీ ప్లానింగ్ లో, ఎవరు ప్లాన్ లో వారు ఉన్నారు. ఎలా అంటే
చిన్న యాకోబు అనేటటువంటి ఒక వ్యక్తి శిష్యుల్లో యేసు ప్రభు లాగే డిట్టో అట్లానే ఉంటాడంట. జోసఫాస్ కొంతమంది రాస్తారు, ఒకవేళ యేసు ప్రభువును పట్టుకోపోయి అతను పట్టుకుంటే ఈయన ఎస్కేప్ అయిపోతాడని యోగాకి మంచి గుర్తు చెప్పారు. నువ్వు తెలుసు కదా నీకు తేడా అంటే, నాకు తెలుసు. నువ్వు నేరుగా వెళ్ళి ఈ సన్హెద్రిన్ అంటే ఈ మందిరానికి సంబంధించిన ఈ పోలీసు వారికి, లేకపోతే ఈ బండ్రోతులకు, ఆ తర్వాత రోమా బండ్రోతులు, వీళ్ళందరికీ ఆయన ఎవరో గుర్తు ఉండేలాగా ముద్దు పెట్టుకొని ఆయన పట్టించాలి. చాలా ఎటకారం వేశాడు అక్కడ యోగా. చాలా అది ఎట్లా అంటే ముద్దు పెట్టుకొని పట్టించాడంటే చాలా ఒక లెక్కలో చెప్పాలంటే మన భాషలో అదేదో ప్రేమతో చేసినట్టు కాదు, చాలా చాలా ఎటకారంగా ఆయన్ని ముద్దుతో పట్టించాడు. చాలా ఆయనకి తెలుసు ఆ సంగతి, ప్రభువుకు తెలుసు అన్న సంగతి కూడా యోగాలు తెలుసు. చాలా మంది ఈ రోజుల్లో ఎటకారం కొంచెం ఎక్కువైపోయింది. ప్రభు శిలువ మరణం అన్నా, ఆత్మరక్షణ అన్నా, ఇంకా చాలా, ఇంకా బయట అంటే వేరే క్రైస్తవ కుటుంబాలలో ఇంకా సోదరీలు వస్తూ ఉన్నారు. కొంతమంది పురుషులు రాలేనటువంటి వాళ్ళు, అందరూ కాదు కానీ కొంతమంది ఎప్పుడైనా ఒకవేళ సువార్త చేయితే వాళ్ళు మాట్లాడే మాటలు బయట వాళ్ళ కంటే చాలా దారుణంగా. యోగా కూడా అదే పని చేసి తిరిగాడు, తిన్నాడు, అద్భుతాలు చూచాడు, ఆశ్చర్యాలు చూచాడు. ఆఖరికి ప్రభువుకు తెలుసు అది కూడా పట్టిస్తాడు. చాలా ముద్దు పెట్టుకొని చాలా ఎటకారంగా వ్యంగ్యంగా ఆయన పట్టించడానికి సిద్ధపడ్డాడు. ఆ రాత్రి ప్రభు పట్టుబడ్డాడు. నన్ను నేనే అని చెప్పాడు. ఎవరు వెతుకుతున్నా? నజరేయుడైన యేసు నేనే అంటే కింద పడిపోయాడు. మళ్ళీ నేనే అంటే ప్రభువును ముద్దు పెట్టుకొని పట్టించాడు. అందరు అక్కడి నుంచి పారిపోయారు. ఎంతమంది ఉంటారు? ఎవరు లేరు, అందరూ పారిపోయారు. ఈ రాత్రి మీకు కొన్ని విషయాలు జ్ఞాపకం. నేను ఏదో మర్మాలు చదమాలు అన్నట్టే కాదు, కానీ ఇది మీకు ఒక సందర్భంలాగా గుర్తుండిపోయేలాగా కొన్ని విషయాలు జ్ఞాపకం చేయాలని ఇష్టపడదు. ఆ రాత్రి ఆయన పట్టుకోగానే మరియమ్మ, యోహోను వాళ్ళు ఏం చేశారంటే, మరియమ్మకి యోహోను చెల్లెల కొడుకు లెక్క అనమాట అంటారు ఆ చరిత్ర గ్రంథాలు. కానాను వివాహం యోహోనుదే. జబదే కుమారులు సలోమి మరియమ్మ చెల్లెలు అంటారు. యేసు ప్రభుకి తమ్ముడు వరుస అంటారు. చూడండి, ఆ రాత్రి మరియమ్మ యోహోను ఒక మిగతా అందరూ పారిపోయారు. యోహోను ఆ తర్వాత మళ్ళీ ప్రభువుని ఎక్కడైతే విచారణ చేస్తూ ఉన్నారో, ఎక్కడైతే కొడుతున్నారో, కొరడాలతో ఆయన దేహాన్ని చీరుస్తున్నారో ఆ ప్రాంతాలకు దగ్గరలోనే తిరుగుతున్నాడు యోహోను. కారణం ఏంటంటే యెరూషలేములో వారు ఒక చాపలు ఎండి చాపలు ఉంటుంది. చాలా మంది తెలిసిన వారు ఉన్నారు ఎవరే కాబట్టి యోహోనికి. కాబట్టి అక్కడక్కడ తిరుగుతుంటే ఇప్పుడు చూడండి, మరియమ్మంట రాత్రి కొడుకును కాపాడుకోవడానికి చిత్రాలు చూడలేక ఆయన్ని ఆ దేహం ఆ కొరడాలతో దారాలు పెట్టి చీలుస్తూ ఉంటే రావడం, చూడడం, ఏడుపు తట్టుకోలేక ఆ రాత్రి యేసు ప్రభువుకు తెలిసిన చాలా మంది అధికారుల దగ్గరికి పరిగెత్తుకొని యేసు ప్రభువుకి తెలిసిన శతాధిపతి హరిమలు చేశారు. యేసు ప్రభు కూడా అభిమానులు ఉన్నారు, అధికారులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు భలే ప్లాన్ చేశారనమాట. ఎందుకంటే కొంతమంది లేనప్పుడు తెలియకుండా చేశారు. వాళ్ళ దగ్గరికి ఆ రాత్రి అయ్యా నా కొడుకు చంపేస్తానయ్యా, నా కొడుకు ఏ తప్పు చేయలేదయ్యా, నా కొడుకు ఏ అడగడయ్యా, అయ్యా ఎంతో మందిని బాగు చేశాడు అయ్యా, రండయ్యా కనీసం కాపాడంటయ్యా అని చాలా మంది దగ్గరికి లేచి వస్తుంది. మళ్ళీ ఏడుస్తుంది. సుమేను చెప్పాడు కదా, మొదటిగా 8వ దినం ఆయన చెప్పినప్పుడు ఆ పిల్లవాడిని తీసుకుని వెళ్ళి సుమేను చేతుల్లో పెట్టినప్పటి కడుపులో ఒక కట్టు దూసుకొని పోతుంది. ఆ రాత్రి ఏడుస్తూ తిరుగుతూనే ఉన్నాడు. మరి తిరిగి ఆఖరికి ఏమి ప్రయోజనం కలగలేదు. గమనంలో ప్రియమైన దేవుడి పిల్లల, ఆయన విచారణ చేస్తూ వచ్చారు. ఆయన విచారణ చేస్తూ ఆ తర్వాత ఆయన్ని శిలువ మరణానికి అప్పగించారు. చూడు, మీకు ఒక్కొక్క సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నా. పండగకు వచ్చిన వారు చాలా మంది ఈ సంగతులు విన్నారు, ఆయన చేసే అద్భుతాలు విన్నారు.
ఆయన చేసే ఆశ్చర్యాలు విన్నారు. చాలా మంది బోధకుడి పంటకు రా అని అడిగారు. ముందుగా వచ్చిన శిష్యుడి ఆయన చూడడానికి చూశారు. ఆ ఆశ్చర్యాలు చూసి విని వచ్చిన వారు ఎంతో. కానీ ఒక వారం ముందే కొద్ది రోజుల ముందు హోసన్నా జయము జయమని ఊరేగించారు. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత శిలువేసి చంపండి చంపండి. అందుకని ఒక్కొక్కసారి నాకు అనిపిస్తా ఉంది, యశుప్రభు అన్నాండి అలా అడుగులు ఆపమంటే రాళ్ళు అరుస్తాయి అని చెప్పారు. రాళ్ళని మనం అందరం ఆత్మ సంబంధమైన వాళ్ళ వల్లే కట్టబడుతున్నాం. ఈరోజు మనం అరిచి చదవడానికి గల కారణం రాయి అన్నాడు. ప్రేమైన దేవుని పిల్లరా, అదిగో వాళ్ళు క్యాంపులు వేస్తారు హోసన్నా చేయమని. కొద్ది రోజుల తర్వాతే సిలువ వేసి. అందుకనే ఒక్కొక్కసారి నాకు అనిపిస్తాం, ప్రభుని ఎలాంటి హృదయంతో భక్తులు, ప్రభుని ఎలా మనం నమ్ముకొని. పిలాతు భార్య ఎప్పుడు మీటింగ్లకు వచ్చినాం కాదు, పిలాతు భార్య అద్భుతాలు చూసినాం కాదు, పిలాతు భార్య రొట్టెలు తిన్నాం కాదు, పిలాతు భార్య ప్రభువుతో మాట్లాడిన వ్యక్తి కాదు. చూడండి, ఆమె దగ్గర ఉన్న పనికర్తలు చెప్పిన మాటలు కొన్ని చరిత్ర గ్రంథాలు. బయట ఏం జరుగుతుందో మొత్తం పోషించినట్టు చెప్పే సోదరులు ఉన్నారంట. వాళ్ళే ఆమె చెప్పేవారు. యేసుక్రీస్తు మహత్యం, ఆయన మానవత్వం, ఆయన దైవత్వం, చనిపోయిన వారిని కూడా ఆయన లేని విధానం, ఆయన మాట్లాడే విధానం, ఆయన చేసే అద్భుతమైన కార్యాలు వివరణ చెబుతూ ఉన్నప్పుడు ఆశ్చర్యపోయేదంట. యేసుక్రీస్తు ప్రభువు విలాసంలో నిలబడ్డాడు అనే సంగతి తెలియగానే అంత పొలంలో నుంచి పిలాతు ఒక వర్తమానం ఆమె దగ్గర నుంచి వచ్చింది. ఏమన్నా తెలుసా? భర్తకి దండం పెట్టి, ఏమండి నీకు దండం పెట్టి చూడతా, నీ ముందు నిలబడ్డాడు. ఆయన చాలా మంచివాడు, ఆయన నీతిమంతుడు. దయచేసి ఆయన జోలికి మాత్రం వెళ్ళండి. ఎవరు అర్థమైంది? ఎవరు? ఈ రోజుల్లో ఒక ప్రశ్న, ఎంతో మంది ప్రభు కొరకు చనిపోతున్నారు, చంపబడుతున్నారు. సువార్త కొరకు ఎన్నో దారుణమైన విధానాల్లో పాపం ఇబ్బంది పడుతున్నారు. బంధువులకి ఎంతో మందికి దూర ప్రాంతాలు తిండి ఉండి లేక సేవ చేస్తున్నారు. ఈరోజు మనకే అర్థం అవుతుంది, మనం ఇక్కడ ఎంత అద్భుతంగా ఉన్నాం, ఎంత మంచి వాతావరణంలో ఉన్నాం, మనకి ఎంత అర్థం అవుతుంది, ఎంత ఆత్మీయంగా మనం అనుభవించాలి. పిల్లల భార్య దండం పెట్టి, ఏమని మనకొద్దు, నీకు 2 చేతులు జోడికి దోడుతున్నాం, ఆయన జోడికి వెళ్ళదు, ఆయన చాలా మంచోడు. వెంటనే ఇలా ఏం చేశాడు, చేతులు కడుక్కొని ఈ నేరం మా మీద మా పిల్లల మీద ఉండకూడదు కాదా అని చెప్పి చేతులు కడుగు. దేవుడుతున్నారు. ఆ రోజు అక్కడ జరిగే కార్యం ఎవరి కోసం అంటే నీ నా కోసమే, నీ కోసం, మానవ జాతి అందరి కోసం, పాపం నుండి మానవాన్ని రక్షించడం కోసం, నిత్య నరకం నుండి మానవ జాతిని తప్పించడం కోసం, మనందరి కోసం అక్కడ ప్రభు కనబడుతున్నాడు. ప్రభు మాత్రమే కాదు, నీ నా పాపాలను కూడా పాపానికి ప్రయాణించు. మన కోసమే, నీ కోసమే, నా కోసమే, నీ పిల్లలు నా పిల్లల కోసమే, మనందరి కోసమే దేవుడు ప్రేమించి బలి పశువుగా అప్పగించబడ్డాడు. ఎన్ని కార్యాలు చకచక జరిగిపోతున్నాయి. పౌరులు పట్టుకున్నారు, ఎన్నో చోట్లకి తిప్పాడు, ఇష్టం వచ్చినట్లుగా ఆయన కొట్టాడు. పిల్లలు ఏం చేశాడంటే వారి కోపం తగ్గాలని ఆయన బాగా కొట్టించారు కొరడాలో. అట్లా వారి కోపం తగ్గలేదు. ప్రభువు శిక్ష డబలు అన్నట్టు చెప్పాలి. పక్కనున్న దొంగలకి అన్ని ఈ లేవు, ఎందుకంటే ఆయన ఏదో రకంగా ఇచ్చాడు. అట్లా రక్తం వచ్చేటట్టన్నా కొట్టిస్తే వాళ్ళు ఏమన్నా కొంచెం కూలవుతారు అనుకున్నాడు. దేహమంతా రక్తం కాలిపోతుంది. కొంతమంది చరిత్రక రోమన్ చరిత్రకారుడైన సిసిరో, టాక్టయస్, కల్సియస్,
జోసఫాస్ లాంటి వారు కొంతమంది రాశారు. ఆయన కంటే ఆ టైంలో 105, 104, 5 జ్వరం అంట కవులు. ఆ కొరడా పెట్టి ఒకటి లాగినప్పుడు ఈ కట్టి బాగా ఇట్లా చీలిపోయి వచ్చేస్తాను. ఆ రాత్రి అంతా విపరీతమైన జ్వరం, తలనొప్పితో ఆయన బాగుంది. ఇష్టం వచ్చినట్లుగా ఆయన్ని తింటారు, తన్నుకుంటా కొట్టుకుంటా ఆయన ఈడ్చుకుంటా తీసుకుంటున్నారు. ఆఖరికి ఇలా చేతులు ఎత్తేశాడు, పట్టుకున్నారు. వారి యొక్క తీరేదాకా ఆయన్ని హింసించడా చంపడానికి పట్టుకొని తీసుకుని వెళ్ళారు. ఒక చిన్న మార్గాన్ని ప్రోటోకాల్ అంటే రూట్ మ్యాప్ తయారు చేశారు. అప్పటికప్పుడే అన్ని చక్కగా జరిగిపోతున్నాయి. రోమన్స్ కూడా మామూలుగా బరబ్బా సిలువ వేయబడాలన్నట్టు వాళ్ళ కాన్సెప్ట్ ఉంది, కానీ కాన్సెప్ట్ మారిపోయింది. పిలాతుది కూడా వారు ప్రోటోకాల్ ఆయన తీసుకున్నారు. ఎంతో మంది జనం, దాదాపు 2 కోట్ల మంది పై 15 ప్రాంతాల నుంచి పస్కా పండుగకి వచ్చిన జనం ఉన్నారు. 26 ప్రారంభంలో వారు ఈ పండుగ అక్కడ హైలైట్ అవ్వడు అనుకున్నారు, కానీ ప్రభు చెప్పాడు ఈ పండుగలో చంపేస్తాడు అని కూడా చెప్పారు. వారు ఆ పండుగలో అనుకున్నారు, కానీ ప్రభు నిర్ణయమే ఆఖరి నిర్ణయం ఉంది. అయితే ఒక చిన్న మార్గాన్ని వారు ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకంటే జన సాంద్రత తక్కువగా ఉండేటట్లుగా ఊరు పాటించాలి. ఒక చిన్న మార్గంలో ఇరుకైన మార్గంలో కొట్టుకుంటా ఆయన తీసుకుని రక్తం కాలిపోతుంది. ఆ వర్గాలంతా రక్తంతో నిండిపోతుంది. ప్రభు హింసిస్తున్నారు, ఇంకా కొట్టుకుంటా ఈడ్చుకుంటా ఆ మోయలేని శిలువ ఆయన తీసుకుని వెళుతూ ఉంటే చాలా సార్లు కింద పడిపోయి పైకి లెగలేని పరిస్థితిలో ఉంది. అప్పుడు గురేసి ఒకటి బలవంతంగా తీసుకొచ్చారు. వారి చేత ఆ శిలువను మోపిస్తా ఉంటే మళ్ళీ ప్రభు వచ్చి ఆ శిలువను తీసుకొని ఆయనే మళ్ళీ తీసుకొని మోసినటువంటి సందర్భం చరిత్ర గ్రంథాలు కలిగింది. దేవుడి పిల్లలు, యేసుక్రీస్తు ప్రభు వారి శిలువ మానవ కోటిని అనగా పాపానికి వచ్చే జీవం నుండి మానవ జాతిని రక్షించడానికి యేసుక్రీస్తుతో నీ కోసం, నీ బిడ్డల కోసం, నా కోసం, నా బిడ్డల కోసం, ప్రపంచంలో ప్రతి మంది కోసం, లోకంలో అనగా ఏ చేతులతో మానవ జాతిని చేశాడో ఆ చేతులు చెప్పబడ్డాయి. గత కొద్ది రోజుల్లో మందిరంలో నేను ఈ విషయాలు మాట్లాడుతున్నాను. చేసిన చేతులు, చక్కబడిన చేతులు, సేవ కొట్టబడిన చేతులు, ప్రేమతో పిలిచే చేతులు. చూడండి, ఆ కాలంలో మనమే చేశాడు. ఆ చేతులు శిలువలో చాపబడ్డాయి మానవ జాతి కొరకు. తర్వాత మాత్రమే కాదు, మానవ జాతిని ప్రేమతో పిలిచే గాయపడిన చేతులు మానవ జాతి కలుపునంతా నిలబడి మానవ జాతిని పిలిచారు. ఆ చేతులు చేతులు కొట్టడానికి సిద్ధమయ్యాయి. ఆ చేతుల్లో చేతులు కొట్టడానికి సిద్ధపడ్డాయి. గట్టిగా లాగి వారికి ఎక్కడైతే కొట్టాలో అక్కడ లాగంగా ఆయన చేతులు అక్కడ పెట్టి కొట్టారు. పొడవాటి సేవలు ఆ చేతుల్లో ఎదుగుల మధ్యలో నుండి సేవ మండలాన్ని దాటి వెళ్ళి పొద్దు కూర్చుకొని ఆ సమ్మెడ దెబ్బలతో మామూలు ఎందుకు వెళ్తా ఉండే సేవలు అలాంటి ఆ తర్వాత కాలంలో 2 కాళ్ళు కలిపి ఒక చీల కొట్టారు. ఆ గుడ్లోని ఆ శిలువను లాగుతున్నప్పుడు ఎముకలన్నీ స్థానం పెట్టుకున్నాయి, కీళ్ళన్నీ ఆ జాయింట్లన్నీ పక్కకు జరిగిపోయాయి, అల్లాడిపోయాడు. ప్రభుత్వం అల్లడిపోయాడు అనేసారు. ప్రభుత్వం దేవుడైనా దేవుడు ఒక చిన్న దెబ్బ తగ్గితే, ఒక చిన్న ఏదైనా ఇంటి దగ్గర ఎంత బాధపడతాం. ప్రభు దేహాలంతా జరుగుతుంది, ప్రభు దేహాలంతా రక్త సిద్ధమే, ప్రభు శరీరం అంతా చేర్చబడిన గాయాలతో నిండిపోయింది. ఇది చూడండి, పరలోకంలో చూడమాలని వారిగా ఉన్నప్పుడు సమీపడానికి తేజస్సులో తాను మాత్రం వసించాడు. యెషయా 4 దేవలోకంలో సైతం ఆయన చూడలేనటువంటి వారిగా ఉన్న ప్రభు జనమంట ఆ దెబ్బలు చూసి అప్పుడు తట్టుకోలేదు, బీపీ డౌన్ అయిపోయింది. ఆ దెబ్బలు ఆ వాతావరణం చూసి అప్పుడు చూడాలి. యెరూషలేము కుమార్తెలు అయ్యో అయ్యో ఏం చేశారు, ఎవరినైనా ఒక మాట కూడా ఎందుకు ఆయన
గెలిచించారు. ఎంత దారుణం, ఎంత ఘోరం ఏ రోజు అక్కడే చూడలేక అనే సంగతులు రాయవాడు. కౌరులు దైవైన దేవుడు పిల్లరా, శిలువలో యేసుక్రీస్తు ప్రభువారు దాదాపు 6 గంటలు ఆయన నరక యాతన అనుభవించాడు, చిత్రవద చేయబడ్డాడు. ఆ తర్వాత 7 మాటలు పలికాడు. ఆ తర్వాత ఆయన శిలువలో తన ప్రాణాన్ని చనిపోయాడు. ప్రపంచం విముక్తి కోసం దేని కోసం అయితే ఎదురు చూస్తూ ఉందో ఈ భూమి సర్వసృష్టి మానవుడికి అర్థం కావట్లేదండి. సర్వసృష్టి ఈ ప్రకృతి మొత్తం ఏ ప్రాజెక్టుల కొరకు, ఏ సమాధానం కొరకు ఎదురు చూస్తూ ఉందో అది అలా జరిగినప్పుడు ఎంత అద్వితీయమైనటువంటి గొప్ప కార్యం భూమి మీద జరిగింది. భూమండలం మీద దేవుని రక్తం ప్రవహించింది, శాంతి చేయబడింది, సమాధానం చేయబడింది, మానవుని కొరకు గొప్ప మార్గం సిద్ధపరచబడింది, విడుదల సిద్ధపరచబడింది. అదర్వైజ్ అతను యేసు రక్తము ప్రతి పాపము నుండి మానవ జాతిని పరిశుద్ధపరుస్తుంది, విముక్తి లేదు. ఎవరైనా ఏ కోమైనా ఏ మతమైనా యేసుక్రీస్తు ప్రభువారు రక్తం ప్రోక్షణ లేకుండా పాపానికి విమోచన లేదు. మానవ జాతిని అలాగే ప్రేమించారు, లోకంలో మానవ జాతిని ప్రేమించారు. ఎంతో ప్రేమించారంటే ఎంతో ప్రేమించారు, అంతవరకు ప్రేమించారు, సంపూర్ణంగా ప్రేమించారు. సంపూర్ణ యేసుక్రీస్తు ప్రభువారి ప్రేమ నీకు అర్థం కాకపోతే నీకు పోతావు. ఆయన ఎన్నుకున్నానికి ఆత్మ వినాశనానికి వెళ్ళిపోయే ప్రభావం ఉంది. ఎందుకంటే మానవుడు పాపంలో ఉన్నాడు, పాపంలో పురుగు ఉన్నాడు, పాపంలో చనిపో ఉన్నాడు, పాప ఫలితాన్ని బట్టి ఆయన ఎన్నుకున్నానికి వెళ్ళిపోతున్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఎప్పుడు నిత్య జీవం మనకు అనుగ్రహించబడింది. దేవుడు ప్రత్యేకంగా ఆయన శిలువలో మానవ జాతి కొరకు అనే సంగతి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన చనిపోయాడు, గట్టి క్యాప్ వేశాడు, పెద్ద క్యాప్, ఆత్మను అప్పగించాడు పరలోకానికి, చనిపోయాడు. చనిపోయిన తర్వాత భూకంపం వచ్చింది, చాలా మంది లేచారు, చనిపోయిన వాళ్ళు సరే మంచిది. అయితే చూడండి, ఆయనకి సమాధి లేదు వాస్తవం. హరిమంత చేసేపు వచ్చి ఆయన కొరకు తొలిపించుకున్న సమాధి, ధనవంతుడు కదైనా పిలాత్ దగ్గరికి వెళ్ళాడు గొప్పగా. ఆయన చనిపోయాడు అంటే పిలాత్ కూడా బాధపడ్డాడు, ఇంత తొందరగా చనిపోయాడు. అవును, ఇంత తొందరగా చనిపోయాడు. ఓకే అంటే నాకు ఆ బాడీ కావాలి, ఇచ్చాడు హరిమంత చేసేది. మరి మనం అక్కడక్కడ కొన్ని ఫోటోలు చూస్తా ఉన్నాం కదా, ఇచ్చారు. మరి ఒళ్ళు వారిపోయి ప్రభువును మనం చూసాం. ఎంతో వేదనతో తల్లి ఆ తల్లి చూస్తూ ఉండిపోయింది. ఆ తర్వాత ఆ మరణం తర్వాత అపోస్తలుల కార్యాలలో మొదటి అధ్యాయంలోనే కదా మరి యేసు సహోదరులు కూడా ఏక మనసుతో ప్రార్థన చేస్తారు, ఆత్మరక్షణలో కొట్టేసి అందరూ అన్నారు. పరిచయం సర్దిగాడు, ఆయన యేసయ్య కుమారుడు కదా, మరి కుమారుడు కదా, వారి సహోదరులు మనతో కూడా లేదా అన్నారు. ఆయన విశ్వాసం ఉంచలేదు అనే లేఖనాలు సినిమాను చూస్తూ ఉండగా ఆయన ఎందుకు వచ్చాడు, ఎందుకు పుట్టాడు, దేనికోసం చనిపోయాడు, మానవానికి కలిగిన మేలేంటో వారికి అర్థమైనప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు కూడా ఏమయ్యారు, పనిచేశారు. రాత్రి ప్రేమైన దేవుని పిల్లలు మానవ జన్మలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభువారి శిలువ మరణాన్ని తలపోసుకోవడం ద్వారా, ఆలోచించడం ద్వారా ఆత్మరక్షణ ఉంది, పాపక్షమాపణ ఉంది, నిత్య నరకం విడుదల ఉంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయారు. చనిపోగానే ఆయన వెళ్ళి ఆ బాడీ నాకు కావాలంటే ఇచ్చారంటే, ఇస్తే ఆయన సమాధిలో ఆయన శరీరాన్ని తీసుకుని వెళ్ళి వస్త్రంతో చుట్టి దాంట్లో పెట్టారు. తెలుసా మీకు, యేసు ప్రభు కొట్టిన శీలలో 2 శీలలు వాటి దేశంలో ఉన్నాయి. పుల్లి చాలా ఆ నార వస్త్రం ఉంది, ఇంకొక అవసరం ఉంది. మామూలు ఆయన మొహం దొరుకుతున్నప్పుడు అది అవన్నీ అక్కడ ఉంచవాడు, ఇప్పుడు కూడా ఉన్నాయి. ఆయన సమాధి ఇప్పటికి కూడా ఉంది.
తెరవబడిన సమాధి. నేటికి అనేక మంది వెళ్ళి చూస్తారు. ప్రపంచ చరిత్రలో తెరవబడిన సమాధి. ఆయన పాట పెట్టారు. మూడో దినాన ఆయన చెప్పినట్టుగా ఏం చేశారు? తిరిగి లేచారు. మూడో దినాన ఆయన చెప్పినట్టుగా తిరిగి, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, మరణము ముళ్ళు వేసి నృత్యం తిరిగి లేచారు. మరణం ఓడిపోయింది. మరణాన్ని మింగేసిన దేవుడు. ఇట్లా చెప్పాలి. మరణాన్ని మింగుతుంది. అదే శరీరంలో వచ్చి మరణాన్ని మింగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు. మరణం ఓడిపోయింది. మరణం మింగివేయబడింది. ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ప్రభు సజీవుడై తిరిగి లేచాడు. ప్రపంచంలో అనేక సమాధులు ఉన్నాయి, కానీ ఖాళీ సమాధి యేసుక్రీస్తు ప్రభు వారి సమాధి. అనేక మంది గొప్ప గొప్ప అనబడేవారు, అవగాహన పురుషులు అనబడేవారు వచ్చారు, బ్రతికారు, చనిపోయారు, సమాధిలో కూలిపోయారు. కానీ తెరవబడిన సమాధి, ఖాళీ సమాధి, మరణం జయించి తిరిగి లేచిన వాడు యేసుక్రీస్తు ప్రభు వారు ఒకడే. మనం ఈ రోజు ఈ సువార్తను ఇంత గొప్పగా ప్రకటించడానికి కారణం కూడా లేదు. ఆయన మునిగిపోయి కుళ్ళిపోయినటువంటి వాడు కాదు. ఆయన సజీవుడు. ఆయన తిరిగి లేచాడు. ఆయన మనల్ని కూడా తిరిగి లేపడారు. గౌరవమైన దేవుడు పిల్లరా, కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిలువ మరణం, ఆయన త్యాగం, ఆయన పునరుద్ధానం, ఆయన ప్రేమ ఈ లోకంలో మనం తెలుసుకోవడం ఎంతో అవసరం. ఒకనొక సందర్భంలో నాకు ఇష్టం ఉండేది కాదు యేసుక్రీస్తు ప్రభు. ఎందుకంటే ఒకలాంటి ట్రాన్స్లో దొరికేవాడు. యేసుక్రీస్తు ప్రభు అంటే ఇష్టం ఉండేది కాదు. ఒకనొక సందర్భంలో నేను ఆలోచించడం మొదలు పెట్టినప్పుడు నేను యారో కూడా ఉండలేదు. ఆయన శిలువ త్యాగం, ఆయన మరణం, ఆయన ప్రేమ ఆలోచిస్తూ ఉండగా గుండెలు పడి ఏడ్చి 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 ఆయనకి నా హృదయాన్ని అప్పగించడానికి ఆ రోజు రాత్రి ఒక రోజు నేను మనస్ఫూర్తిగా ఇష్టపడి, నన్ను ఎవరు బలవంతం చేయలేదు, నన్ను ఎవరు ప్రోత్సహించి బలంగా నన్ను ఎవరు తొందర పెట్టలేదు, నన్ను ఎవరు లేకపోతే బలవంతంగా వృద్ధడానికి ప్రయత్నం చేయాలి. ఆ సినిమాను చూస్తూ ఆయన ప్రాణాన్ని చూస్తూ ఆయన మానవ కోటిలో పడిన ఆ వేదన చూస్తూ ఉన్నప్పుడు మానవ కోటికి ఆయన నుండి కలిగే ఆ ఆకర్షణ గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు రాత్రి ఏడ్చి 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 ఇంతకాలం నేను వ్యతిరేకిస్తుంది అనుకుంది. నేను ప్రభా నిన్న ఇలా నన్ను ప్రేమించిన వాడిని, పాపంలో నన్ను ప్రేమించిన ఇంతకాలం భూతులు తిడతా ఎడతా చేసి నిన్ననే మిగిలింది ప్రభా నాకు తెలియదు. ఈ రాత్రి నన్ను నేను మీకు అప్పగించుకుంటున్నాను. ఈ రాత్రి నాకు అర్థమవుతున్నావా, నీవే దేవుడు నాకు కావాలి అని ఏడ్చి ప్రభుని రాత్రి నా హృదయంలో రాత్రి ప్రభు నమ్ముకొని తీర్మానం చేసుకొని మందిరం నుంచి ఇంటికి వెళ్ళాను. ఎవరికి తెలియదు నేను నమ్ముకున్న సంగతి కూడా. నన్ను పక్కన తీసుకెళ్ళి కూడా తెలియదు. సైలెంట్గా వెళ్ళిపోయాను. ఇంట్లోకి వెళ్ళి సైలెంట్గా పడుకున్నాను. పనుకొని ఎలాగో ఆలోచన చేస్తూ ఉన్నాను. ఈలోగా నేను ఎక్కడికి వెళ్ళానని నా భార్య మిస్సెస్ అమ్మాయి మా అమ్మ మా నాన్నతో మందిరానికి వెళ్ళి నేను తెల్లారి దాకా రాయలేకపోతే వెళ్ళినా. నేను మందిరానికి వెళ్ళిన సంగతి తెలియదు. ఇక నేను తొందరగా వచ్చాను. అమ్మాయి కొంచెం వాళ్ళు లేట్గా వచ్చాను. వచ్చిన తర్వాత నన్ను చూసి పడుకొని ఉండే నలుగుతూనే ఉన్నాను. ఆ అమ్మాయి భయపడుతూ మమ్మల్ని పిలుస్తూ అత్తయ్య కాసేపు కొడతాడేమో, కాసేపు అత్తయ్య కాసేపు ప్రార్థనకి వెళ్ళి వచ్చి మామూలుగా వచ్చిన తర్వాత చెప్పింది మా హ్యాండిక్యాప్ ఒక అమ్మాయి చెల్లెలు ఎక్కడికి వెళ్ళింది వదిన, నాకు బాబు ఉన్నాడు అప్పుడు గుర్తున్నాడు, రెండో బాబు కడుపులో ఉన్నాడు అమ్మాయి. ఎక్కడికి వెళ్ళిన అమ్మాయి అంటే అమ్మ నాన్న మందిరానికి తీసుకెళ్ళారు. ఓకే సరే ఏం లేదు, ఎందుకంటే నా పని అయిపోయింది ఆల్రెడీ. శివుడు ఆ ప్రత్యక్షత ఆయన త్యాగాన్ని ఆ దాని గురించి వీటితో ఆలోచన చేస్తూ అక్కడ ఏడ్చాను. కొవ్వైపోయాను, అక్కడే పడిపోయాను మామూలుగా అలాగే ఏడ్చి 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 అలాగే ఏడ్చాను. ఆ తర్వాత వచ్చేసాను ఇంటికాడికి. ఆ తర్వాత నా భార్య మాట అంటూ ఉంటే మళ్ళీ ఏడుపు వచ్చింది. కాసేపు తీయాలి కొడతాడేమో అంటే అడిగి పనుకొని అట్లాగే మళ్ళీ ఏడ్చాను కాసేపు ఏడ్చి. తర్వాత నుంచి ఆదివారం ఎప్పుడు వచ్చిద్దా అని ఎదురు చూస్తూ వచ్చాను.
ఆదివారం రాగానే అటు ఇటు చూసి మందిరంలోకి వెళ్ళిపోయాడు. నాకు తెలిసిన వాళ్ళు ఓ భక్తుడు బయలుదేరాడు అంటారని. ఎందుకు మంచి డ్రింకర్ కదా, మంచిగా తిరిగేవాడు. నాకు తిరిగిన వాళ్ళు ఎవరో చూసి ఎగతాలు చేస్తాను అని అటు ఇటు చూసేవాడు. రోడ్డు మీద ఎవరు లేనప్పుడు గబక్కన మందిరంలోకి వెళ్ళిపోయాడు. కాసేపు కూర్చుంటే తలకాయకి వచ్చేది. మళ్ళీ ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళు వచ్చేసి అట్లా వెళ్ళడం రావడం చిన్నగా గంట దాటిపోయేదాకా ఉంటాడు. 2 గంటలు దాటి దాకున్నా 3 నెలలు దాకా ఇంట్లో తిరిగింది. 3 నెలల తర్వాత పాస్టర్ పోయి ఇంటికి వచ్చాను. నేను రోడ్డు ఉన్నాను. ఫస్ట్ వాళ్ళని చూడలేదు, నేను ముగిస్తా చూడలేదు. వాళ్ళు ఏం చేశారు కదా, ఇంటికి వచ్చి అమ్మాయితో మాట్లాడుతున్నాను. అమ్మ ఏడు అబ్బాయి అంటే అబ్బాయి లెక్కనేడమ్మా ఏడంటే నేను అదని చూశాను, అక్కడే ఉన్నాడు అని వస్తున్నా. ఎందుకమ్మా నువ్వు కూడా రావచ్చు అబ్బాయితో మందిరానికి అంటే, ఏంటి మా ఆయన మందిరానికి వస్తున్నాను. అవునమ్మా మందిరానికి వస్తాను. తెలియదా నీకు 3 ఏళ్ళ నుంచి వస్తున్నాను. అక్కడే పెద్దగా ఎవరో మొదలు పెడుతున్నాను. ఎందుకంటే భయంకరంగా కొట్టేవాడి తాగొచ్చి దారుణమైనటువంటి పరిస్థితి. చాలా మంది అంటూ ఉన్నారు కానీ బలవంతం మతం మార్పిడి చేతగాని మాటలు చేతగాని. నేను 5వ కుటుంబంలో పుట్టి పెరిగాను. నన్ను ఎవరు బలవంతం చేయలేదు. నా బ్రతుకు మారింది. నేను ఈ 3 నెలల అమ్మాయి గమనిస్తానే ఉంది ఆ మార్పు. అందుకని 7వ మొదలుపెట్టి పెద్దగా ఏడ్చి చెప్తే నేను కూడా వచ్చేదాన్ని కదా, మనం అందరం కలిసి వెళ్దాం పిల్లలకు కూడా. అమ్మాయి కూడా గట్టిగా ఏడవడం మొదలుపెట్టి ఓకే కలిసి వెళ్దాం. తర్వాత వాళ్ళు వచ్చేది తర్వాత వారం మేము కలిసి నా భార్య నా బిడ్డ నేను కలిసి మందిరం వైపుగా వెళ్ళడం అట్లా నేర్చుకోలేను. జనాలందరూ చూస్తూ ఉన్నాను. మా జీవితంలో గొప్ప సినిమాలు చూస్తూ ఉండగా నా జీవితం మార్చబడి, సినిమాలో ప్రభుత్వం చూస్తూ ఉండగా నా జీవితం మార్చబడి. ముందుగా ఎవరు మానేశాను, మరో ఎలా మానేశాను, భయంకరమైన పాపాలను బయటపడ్డాను. నా జీవితం ఎంతో మారిపోయింది. నేను మారాను. నా భార్య ఉంది, బాప్తిసం తీసుకున్నాం, ఆరాధన చేస్తున్నాం, ముందుకు వెళుతున్నాం. మా కుటుంబాలు మా పెద్ద బాబాది ఆయన కుటుంబం మారిపోయింది, చిన్న బాబాది కుటుంబం మారిపోయింది. మా పిల్లలిచ్చిన మామూలు అనుకున్నాడు, ఆయన కుటుంబం కూడా మారింది. అనేక కుటుంబాలు మా కుటుంబం ద్వారా ఆశీర్వదించబడి రాత్రి తన ప్రాణాన్ని పెట్టిన రక్తాన్ని కాల్చాడు. వస్తే నీ జీవితం మార్చబడుతుంది, నీ కుటుంబం మార్చబడుతుంది, నీ బిడ్డలు మార్చబడతారు. దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆయన లోకంలో తన వారిని ఎంతో ప్రేమించి ఆయన ముందుగానే ఎరిగిన వారి ముందుగానే చనిపోతాడని తన వారిని ప్రేమించాడు. మానవుని తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడిని తెచ్చి ఆయన నమ్ముకుంది ఆత్మరక్షణ పాప క్షమాపణ. దేవుడి మాట్లాడు దీనికి ఆశీర్వదించదు కదా. తలవంతున చిన్నమైన ప్రార్థన చేద్దాం. తలవంతున ఈ రాత్రి మనం కొన్ని జ్ఞాపకం చేసుకున్న సందర్భం. దిక్కులేని కుటుంబం దేవతని ప్రభుత్వ దిక్కు వారికి ప్రభు ఆఖరిగా వారిని కలుసుకున్నాడు. అన్ని రోజులు తిరిగి నిష్కరించింది యోధ. రాత్రి బయటకు వెళ్ళిపోయాడు. వెలుగు ప్రభు విడిచిపెట్టి ఈ రాత్రి ఎవరిని విడిచిపెట్టి వెళ్తాం, ఎవరిని కోరుకుంటాం? నీ జీవితంలో ప్రభుత్వం దూరం పెడుతున్నావా? పాపాన్ని కోరుకొని ఇంకా ప్రభుత్వం దూరం పెడతావా? ఏమయ్యాడు? అతని ఊరేసుకొని చనిపోయాడు. నెమ్మది లేదు. ప్రభుత్వం ప్రియమైన దేవుడు శిలువలో ప్రాణం పెట్టడం ప్రభు నీ కోసమే చనిపోయాడు. అమ్మా బాబు యేసే నీ కోసం చనిపోయాడు. సమాధి చేయకూడదు, తిరిగి లేచాడు. ప్రభు పిలుస్తూ ఏ చేతులు మనల్ని చేశాడు, ఏ చేతులు మనతో చాపబడ్డాడు శిలువలో. ఆ ఏ చేతులతో దేవుడు మనల్ని పిలుస్తూ ఉండగా మన్నించి త్వరగా ప్రభు సన్నిధికి ఆత్మరక్షణలోకి వస్తే నీవు రక్షించకూడదు, నేను రక్షించకూడదు, నీవు రక్షించకూడదు. కాబట్టి వెలుగులు కోరుకొని ప్రభు ప్రేమించి దేవుడి సన్నిధిలో నడవడానికి ప్రయాసపడాలి, ప్రార్థన చేయాలి. తండ్రి ఈ రాత్రి ఈ స్థలంలో నిర్వహించినటువంటి సంగతులు నేను ప్రకటించడానికి మీరు ఇది ఆశిస్తున్నాను.
మరి మళ్ళా నేనేం ప్రసంగించట్లేదు, కానీ ఒక మంచి మాట చెప్పాడు. రెండు కుటుంబాలు, ఇద్దరిని గుర్తు తెచ్చాడు. బేతలేలో ఉన్న కుటుంబం కదా, మరియా, మార్తా, లాజరు. లాజరు చనిపోయి బ్రతికాడు, బ్రతికి ఉన్న యూద చనిపోయాడు కదా. లాజరేమో ఆ కుటుంబంలో ఆత్మీయంగా బతికాడు. ఇప్పటి వరకు మరియా, మార్త గురించి ఎక్కువ రాశారు, కానీ లాజరు గురించి రాయలా. ఎప్పుడైతే చనిపోయి బ్రతికాడో లాజరు విశ్వాసంలో స్థిరపడ్డాడు, మంచి విశ్వాసయ్యాడు. యేసు ప్రభు పక్కనే ఉన్నటువంటి యూద అయ్యాడు అవిశ్వాసం. తప్పు చేసినా క్రమాన్ని పాటించాడు యూద, తెలుసా? క్రమాన్ని పాటించాడు. డబ్బులు ఎక్కడ పడితే అక్కడ తీసుకోవాలా, వెళ్ళి మందిరంలో ఉన్న ప్రధాన యాజకుల దగ్గరే, పెద్దల దగ్గరే డబ్బులు తీసుకోండి. 30 వెండి నాణాలు రోమిల్లో తీసుకోవాలి, మరి బయట కదా. డబ్బులు ఎక్కడ తీసుకున్నాడు? మళ్ళీ క్రమాన్ని పాటించాడు. చక్కగా వెళ్ళి ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి 30 వెండి నాణాలు తీసుకున్నాడు. నేను మళ్ళీ యేసు ప్రభువుని అప్పగిస్తాను అంటే, తన యజమానుల్ని మర్చిపోయినటువంటి యూద అదే సమయంలో యజమానుల్ని మరి ఆరాధించినటువంటి కుటుంబం కదా, మరియా, మార్తా, లాజరు. యేసు ప్రభు వాళ్ళ ఇంట్లో పూజింపబడ్డాడు, ఆరాధింపబడ్డాడు. ఏ ఇంట్లో అయితే యేసు ప్రభు వాళ్ళు పూజింపబడతారో ఆ ఇంటికి ఆశీర్వాదం.